జంపర్. ఒకానొకప్పుడు రోల్వా యొక్క విస్తారమైన ఖండంలో 2 రాజ్యాల మధ్య భారీ యుద్ధం జరిగింది. ఒకటి మెరిడన్ రాజు జూలియన్ మరియు మరొకటి క్లోంగ్ క్విరాణి మినర్వా నేతృత్వంలో. యుద్ధం రోజుల పాటు జరిగింది. ఆమె సైన్యం విఫలం కావడం చూసి మినర్వా రాణి మెరిడన్ రాజ్యాన్ని శపించింది. కింగ్ జూలియన్, మీరు యుద్ధంలో విజయం సాధించడానికి నమ్మక ద్రోహ మార్గాల్ని ఉపయోగించారు. కాబట్టి మీరు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు మీ వస్తువులన్నీ జంతువులుగా మారిపోవాలని నేను శపిస్తున్నాను. ఇలా చెప్పి మినర్వా రాణి అదృశ్యమైంది. కింగ్ జూలియన్ ఆమె శాపానికి శ్రద్ధ చూపలేదు. తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను తన కుమార్తెచే గొప్ప రిసెప్షన్ అందుకున్నాడు. మరుసటి రోజు అతను న్యాయస్థానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అతని మంత్రులందరూ ఒక్కొక్కరిగా జంతువులుగా మారడం ప్రారంభించారు. ఓ లేదు, ఆమె శాపం నిజంగా పనిచేస్తోంది. తండ్రి, ఇది మన మంత్రులే కాదు, రాజ్యంలో ప్రతి ఒక్కరూ జంతువులుగా మారిపోయారు. ఆ ఫేరీస్ని పిలవండి. యక్షుణులను పిలిచారు, కాని వారు శాపాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఆ సన్యాసిని పిలవండి. వెంటనే సన్యాసి కూడా వచ్చాడు, కాని అతను కూడా శాపాన్ని తిప్పిపెట్టలేకపోయాడు. మహారాజా, ఈ శిక్ష రివర్స్ లో ఉంటుంది. ఎవరైతే ఈ కాస్ట్ ని స్పెల్ చేస్తారో వాళ్ళే దీన్ని రివర్స్ చేయొచ్చు. నన్ను క్షమించండి. రాజు మరియు మహారాణి విచారంగా ఉండిపోయారు. అప్పుడే అరియా యువరానికి ఒక ఆలోచన వచ్చింది. నాన్న, మీ తెలివైన సలహాదారు హికాచియో గుర్తున్నారా? నేను ఖచ్చితంగా చేస్తాను. అతను కుక్కగా మారిపోయాడు. సంక్షోభం ఉన్న ఈ క్షణాల్లో నేను అతన్ని సహాయం ఉపయోగించుకోగలిగాను. మీరు ఇప్పటికీ చేయగలరా? మీ ఉద్దేశం ఏమిటి? శాపం మన ప్రజల్ని జంతువులుగా మార్చేసింది, కానీ అతని మానవ తార్కికం మాటల శక్తిని తీసివేయలేదు. వారింకా మాట్లాడగలుగుతున్నారు, కొంతమందైనా సరే. ఇది విన్న మహారాజు ఆనందించాడు. అద్భుతం! ఇది నాకు నిజంగా తెలియదు. ఇప్పుడే హికాచియోని పిలవండి. ప్రిన్సెస్ ఆరియా హికాచియోని పిలిపించింది. అతను ఒక్కసారిగా వచ్చాడు. స్వాగతం హికాచియో, మీరు ఎలా ఉన్నారు? నేను కుక్కలాగా మారిపోయాను. ఇంకా ఎలా ఉంటానో నువ్వే చెప్పు. నన్ను క్షమించు. బహుశా మనం శుభాకాంక్షలన్నీ మర్చిపోయి నేరుగా విషయం మాట్లాడుకోవాలనిపిస్తోంది. ఇప్పుడు విషయానికి వచ్చావు నువ్వు. చెప్పండి హికాచియో, ఈ శాపం నుండి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురాగలం? హెర్మిట్ చెప్పినట్టుగానే ఈ శిక్షని ఎవరైతే బ్రేక్ చేస్తారంటే, ఎవరైతే కాస్ట్ చేస్తారో వారే. నాకు తెలిసి దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. నేను వింటున్నాను. మనం శాంతి ఒప్పందానికి వెళ్ళాలి క్వీన్ మినర్వాతో. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఆమెకు తెలుసు కదా, శాంతి ప్రతిపాదనకు ఆమె ఎప్పటికీ అంగీకరించదు. మరైతే తనకేం కావాలో అదే ఇచ్చేయండి. అదే సమయంలో కింగ్ జూలియన్ నిశ్శబ్దంగా విచారంగా ఉండిపోయాడు. ఆమెకి ఇంకేం కావాలి నాన్నా? రాజకుమారి గారు, తనకి స్వర్డ్ ఆఫ్ మ్యాజిక్ కావాలి. స్వర్డ్ ఆఫ్ మ్యాజిక్? ఇది మా పూర్వీకుల కత్తి. తరతరాలుగా మా కుటుంబంలో వచ్చింది. దాని శక్తులు మన సైన్యాన్ని ఆకలి, వర్షాలు, వేడి మరియు తుఫానులకు కూడా ఇది అస్సలు గురిచెయ్యనివ్వదు. ప్రత్యర్థి సైన్యం కంటే మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి. మీ తాత దాన్ని నాకు ఇచ్చారు, మరియు ఒకరోజు నేను దాన్ని మీ భర్తకు ఇవ్వాలని ఆశిస్తున్నాను అమ్మా. అవును, కానీ ఇది ఇప్పుడు సాధ్యంగా అనిపించటం లేదు. మా వార్షిక జంపర్ ఫెస్టివల్ కు క్వీన్ మినర్వాను ఆహ్వానించడానికి యక్షుడులను క్లోంగ్కు పంపండి. నేను ఆమెకు సోర్డ్ ఆఫ్ మ్యాజిక్ ని ప్రదర్శిస్తానని చెప్పండి. ఫెయిరీస్ మినర్వా రాణిని కింగ్స్ ఆఫర్తో సమర్పించారు. ఆమె నవ్వింది. చివరికి ఆ రోజు వచ్చింది. నేను ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి, సోర్డ్ ఆఫ్ మ్యాజిక్ ను తీసుకోవడానికి నేను వస్తానని చెప్పండి. ఇంతలోనే ఇది వార్షిక జంపర్ ఫెస్టివల్ రోజు వచ్చింది. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. యువరాజు, యువరాణి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. మినర్వా రాణి కూడా హాజరైంది. ఇప్పుడు పాల్గొన్న వారిలో కప్ప, కుందేలు, మిడత మెరిడన్లో నివసించిన ఉత్తమ జంపర్లుగా పరిగణించబడ్డారు. మేమింకా మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నాము. చాలా బాగుంది. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ ఇయర్లీ జంపర్ ఫెస్టివల్ కి స్వాగతం. గేమ్స్ మొదలు పెట్టండి.
మొదటగా నేను ప్రజెంట్ చేస్తున్నాను కప్పని. శుభాకాంక్షలు మేజెస్టీ, ప్రిన్సెస్ అరియా, క్లోంగ్ రాణి మినర్వా, మరియు శుభాకాంక్షలు మెరడిన్ జీవులు. నేను కప్పను ఉత్తర లోయల్ నుండి మరియు జంపర్ పండుగలో పాల్గొనడం నాకెంతో గర్వంగా ఉందని చెప్తున్నాను. ఫ్రాగ్ మర్యాదలతో రాజుని బాగా ఆకట్టుకున్నాడు. అతను నిజంగా మంచి మర్యాద గలవాడు. అతను మనిషిగా ఎలా ఉన్నాడో నేను ఆశ్చర్యపోతున్నాను. బహుశా ఇవన్నీ సరిగ్గా జరిగి శాపం తొలగించబడితే ఆయన నిన్ను తప్పకుండా వివాహం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్తామా? కప్ప వేదికపైకి అడుగుపెట్టి చోటు చేసుకుంది. జనం ఇంకా వేచి ఉన్నారు. అతను శ్వాస లోతుగా తీసుకున్నాడు. బిగించి దూకబోతున్నప్పుడు అతనిపై కొట్టుమిట్టాడుతున్నట్టుగా అనిపించింది. పరధ్యాసలో పడ్డాడు. ఈగ వెనకాలే వెళ్లడాన్ని ప్రారంభించాడు. నేను చాలా చిన్నదాన్ని పాల్గొనడానికి అనుమతించాను. అతను చాలా మంచి పని చేసి ఉండేవాడు. అది కొంచెం నిరాశపరిచింది, కానీ ఏం పర్వాలేదు. ప్రెజెంటింగ్ నెక్స్ట్ ద రాబిట్. అందరికీ నమస్కారం. నేను ఒక రాబిట్ ని. వెస్ట్ లోని హిల్స్ దగ్గర సెలీనా రివర్ దగ్గరలోని. కుందేలు కూడా సన్నగా చక్కగా వ్యవహరించింది. రాజుకు సంతోషం కలిగించింది. నాకు ఆసక్తిగా లేదు. కుందేలు గట్టిగా కాలు నొక్కిపెట్టి ఎగిరి రాజు ముందుకు దూకింది. రాజు మెచ్చుకోలుగా చూశాడు. అద్భుతం కుందేలు, చాలా బాగుంది. రాబర్ట్ మినర్వా కూడా కుందేలు దూకడం ద్వారా ఆనందించింది. ఆమె నవ్వి చప్పట్లు కొట్టింది. ఇప్పుడు చివరిగా నేను ప్రజెంట్ చేయబోతున్నాను ద గ్రాస్ హోపర్. మిడత మౌనంగా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజుని పలకరించలేదు. నాకు వచ్చే వాసన బట్టి చూస్తూ ఉంటే నాకు తెలుస్తోంది తను చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు అని, ఇంకా చాలా ధైర్యం కలవాడు అని కూడా తెలుస్తుంది. బాగా చెప్పావు. నేనిక ముందేమి మాట్లాడను. కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. మిడత స్థితికి చేరుకుంది. వెంటనే అతని మీదకి దూకబోతుండగా అతని ఇంద్రియాల్ని వెనకాల నుండి ఎవరో లాగినట్టుగా గాలిని చింపేశాయి. ఇది క్వీన్ మినర్వా వైపు వెడుతున్న బాణమని వెంటనే అర్థం చేసుకుంది. అది వెంటనే పైకి దూకింది. శక్తివంతమైన కిక్తో బాణం యొక్క గతిని మార్చింది. బాణం రాణిని కోల్పోయి చెట్టు బ్రెడకు దాకింది. క్వీన్ మినర్వా షాక్ అయింది. కింగ్ జూలియన్ కూడా అలాగే ఉన్నాడు. అప్పుడు ఒక విల్లు మరియు బాణం మోస్తున్న ఒక డేగ బయటికి వచ్చి మిడత వద్ద కేకలు వేయడం ప్రారంభించింది. నీకు పిచ్చి లేసిందా? ఈ ఈవిల్ క్వీన్ మమ్మల్ని ఎంత నాశనం చేస్తుందో నీకు తెలీదు. తాను ఒక రాజరికపు అతిథి. తాను మన రాజుగారి సంరక్షణలో ఇక్కడ ఉన్నంత వరకు ఉంటుంది. నీ చేష్టలు మన రాజుగారి పేరు ప్రత్యేకలను కించపరిచాయని చెప్తున్నాను. ఈ మాటలు విన్న మినర్వా రాణి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ధన్యవాదాలు గ్రాసోపా. ఇంకా క్వీన్ మినర్వా, నన్ను మీరు క్షమించాలి అని కోరుకుంటున్నాను. ఆ గెద్దని మీరు దయచేసి క్షమించండి. దాని కోపం ఎక్కువ. నేను ఈగల్ గురించి పట్టించుకోవడం లేదు. దాని బాణం నన్ను తాకినప్పటికీ నాకెటువంటి హాని కలిగించదు. అది మీకు తెలుసు. మనం ఒకరితో ఒకరు యుద్ధాలు చేశాం. నేను తప్పక చెప్పాలి, నాకు మిడత బాగా నచ్చింది. ఇలా చెప్పి మినర్వా రాణి మిడత వైపు చూపించింది. త్వరలోనే అది ఒక అందమైన సైనికుడిగా మారిపోయింది. ఇతని పేరే రాగ్నర్, ఒక మంచి సోల్జర్. యువరాణి ఆర్య రాగ్నార్ను చూడగానే నవ్వింది. ఆమె అతనికి తెలియకుండానే అతని ఎప్పుడో ఇష్టపడింది. రాగ్నర్, నన్ను మరియు మీ రాజప్రతిష్టను కాపాడడానికి పోటీ గురించి చింతించకపోవడం, మీ జీవితాన్ని ప్రమాదంలో ఉంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఏదైనా నన్ను కోరుకోండి. ధన్యవాదాలు క్వీన్ ఆఫ్ క్లాంగ్. ఈ మ్యారడన్ లోని ప్రాణులన్నీ ఫ్రీ అయిపోయి వాళ్ళందరూ మళ్ళీ మనుషుల్లాగా అవతారం ఎత్తాలని కోరుకుంటున్నా. రాగ్నార్ కోరికతో రాణి ఆశ్చర్యపోయింది. మీరు ఖచ్చితంగా దీన్ని కోరుకుంటున్నారా? ప్రపంచంలో అన్ని సంపదలు నేను మీకు ఇవ్వగలను. నేను మీకు భరోసా ఇస్తున్నా, నేను వాటి గురించి అస్సలు పట్టించుకోను అని. క్వీన్ మినర్వా తన సైనికుణ్ణి రాజు మరియు ప్రజల పట్ల ఇంత బలంగా నమ్మకంగా ఉండడం చూడలేదు. ఆమె కింగ్ జూలియన్ వైపు తిరిగింది. ఈ శత్రుత్వాన్ని మనం అంతం చేద్దాం. ముందుగా నేను రాగ్నార్ని నా కొడుకుగా, నా సింహాసనం వారసుడిగా చేయడానికి నిర్ణయించుకున్నాను. అందరూ షాక్ అయ్యారు, రాగ్నార్తో సహా. రాగ్నార్, నువ్వు అంగీకరిస్తున్నావా?
నా తలరాతలో అమ్మ ప్రేమ లేనే లేదు, ఎందుకంటే నేను పుట్టినప్పుడే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళు మీరు నాకు అనుమతిస్తే గనుక ఎస్, నేను దీనికి ఒప్పుకుంటాను. నేను ప్రకటిస్తున్నాను, రాగ్నారే అసలైన కొడుకు ఇంకా వారసుడు అని క్వీన్ మినర్వాకి. కింగ్ జూలియన్ చెయ్యి పైకెత్తి జనం మౌనంగా ఉండిపోయారు. మీ రెండవ ప్రపోజల్ ఏమిటో చెప్పండి. నా కొడుకు మరియు మీ కుమార్తె వివాహం చేసుకోవాలని నిర్ణయించాను. అది నా కూతురు, తను ఏమనాలో అర్థం కావటం లేదు. తండ్రి, నేను అంగీకరిస్తున్నాను. రాగ్నార్ నవ్వాడు. అతను యువరాణిని ప్రేమిస్తున్నాడు. వావ్, ఇదింత సులభంగా జరుగుతుందని నేను ఆశించలేదు. సరే మినర్వా, ఇది కూడా జరిగిపోయింది. ఇంకేవైనా ప్రపోజల్స్ ఉంటే చెప్పు. క్వీన్ మినర్వా నవ్వింది. ఇవి చాలు నాకు. ఇలా చెప్పి ఆమె తన చేతుల్ని గాల్లోకి కదిలించింది. త్వరలోనే మాయా మెరుపులు అన్ని జీవులను ఒక్కొక్కటిగా తాకి అవి తిరిగి మానవ రూపాల్లోకి మారాయి. వావ్! ఓ, నేను మళ్ళీ వచ్చాను. మెరిడన్ ఆనందంతో విస్ఫోటన చెందింది. రాగ్నార్ మరియు యువరాణి ఆర్యత్వరంలో వివాహం చేసుకున్నారు. ఆ రోజునే హికాజియో విందు సందర్భంగా వార్షిక జంపర్ ఫెస్టివల్ విజేతను ప్రకటించారు. ఒక సోల్జర్ నుంచి ఒక గ్రాస్ హోపర్ వరకు, ఇంకా ఒక గ్రాస్ హోపర్ నుంచి క్లాంగ్ వరకు రాగ్నర్ చాలా మంచి పనులు చేశారు. తననే నేను విన్నర్ గా ప్రకటిస్తున్నాను. అలా రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ముగిసిపోయింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించారు.